ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా నవంబర్ మాసము 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వారరాశి ఫలాలని మేషరాశి మొదలు మీనరాశి వరకు శాస్త్రోక్తంగా తెలియజేయబోతున్నామండి. వార ప్రారంభంలో గ్రహస్థితుల్ని పరిశీలించగలిగితే వృషభములో రాహు, తులలో సూర్యుడు, కుజుడు, బుధుడు, వృశ్చికములో కేతువు, ధనుసులో శుక్రుడు, మకర రాశిలో గురువు, అలాగే శని భగవానులు సంచరిస్తున్నారు. చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో ఎలా ఉండబోతుందంటే ధనుసు, మకర, కుంభ రాశుల్లో సంచరించబోతున్నారండి. తత్ఫలితంగా చంద్రాష్టము వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి రాబోతుందండి. ఆ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలు కూడాను ఆయా రాశుల గురించి తెలియజేసేటప్పుడు నేను తెలియజేస్తానండి. అయితే వారంలో మనము ముఖ్యంగా ఒక జాతకాన్ని గురించి లేదా జ్యోతిష్ శాస్త్ర పరంగా ఒక విషయాన్ని తెలుసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంగతి. ఈ వారంలో ఒకరి యొక్క జాతకంలో ఈ విధంగా ఉంటే వారి యొక్క శత్రువులు కూడాను మిత్రులుగా అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి జాతకం ఏమై ఉంటుంది అని పరిశీలించగలిగితే చాలా చక్కగా గమనించవచ్చు. రణ రుణ రోగస్థానము ఒకరి జాతకంలో లగ్నంలో నుంచి 6వ భావాన్ని తెలియజేస్తుందండి. అయితే 6వ భావ అధిపతి లేదా 6వ భావము బలమై ఉంటే వారికి అనేకమైన శత్రువులు ఉండడము, అప్పులు బాధలు ఉండడము, అనారోగ్య హేతువులు రావడం అనేది జరుగుతుంది. అదే 6వ భావ అధిపతి 1, 4, 7, 10, 11 స్థానాల వంటి స్థానాల్లో కానీ పడి ఉంటే తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి శత్రుత్వం కూడాను తొలగిపోతుంది. అలాగే మూల త్రికోణాలు 1, 5, 9లో ఉన్నా కానీ ఇదే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంటే 6వ భావాధిపతి మూల త్రికోణాలలో కానీ, కేంద్ర స్థానాలలో కానీ, లేదా ముఖ్యంగా ఉపజయ స్థానాలైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నా కానీ శత్రువులుగా మారినటువంటి వారు కూడాను మిత్రులుగా అవ్వడానికి అవకాశం ఉంటుందని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. కావాలంటే ఈ విషయం అనేది నేను చెప్పేది జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. అయితే వ్యక్తిగత జాతకాన్ని చూసినప్పుడు 6వ భావంపై లేదా 6వ భావాధిపతిపై శుభగ్రహాల యొక్క దృష్టి కానీ, లేదా కలయిక కానీ, లేదా పరివర్తన కానీ ఉంటే వేరే విధంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా బెస్ట్ ఫలితాలు రావడానికి దోహదం చేస్తుందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభంలోనే ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన కలగడానికి అవకాశం కనపడుతూ ఉందండి. అంటే 7వ తారీఖున 8వ తారీఖున చూసినట్లయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనకి ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నట్టు ప్లాన్ చేస్తుంటారో, ఒక టూర్ కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, వెళ్ళాలనుకున్నటువంటి వారికి ఫెయిల్ అవ్వడానికి అవకాశం కనబడుతాం. అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించాలని, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకున్నటువంటి వారికి కూడాను నిరుత్సాహం అనేది కనబడతాం. మీ యొక్క కుటుంబంలో బామమరిది వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి విరోధం కూడా సంభవించే అవకాశం కనబడుతుంది. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా పడితే చాలా మంచిది. అయితే 9, 10,
11వ తారీఖులో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ మీకు తెలియనటువంటి ఒక కొత్త నూతన ఉత్సాహం అనేది కనబడుతుంది. అందువలన మంచి మంచి ఆలోచనలు రావడం కూడా సంభవిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం కనబడుతున్నాను. అదే సమయంలో 12, 13వ తారీఖులు కూడాను మీకు లాభవంతంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నటువంటి వారు కావచ్చు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మంచిగా లాభాలు రావడానికి అవకాశం కనబడతాం. అయితే ఏదేని ఒక వ్యవహారంలో అమానుష సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఉంది. దీన్ని తప్పించుకోవడానికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే కులదేవత ఆరాధన చేయడము, లేదా మీరు ఇంతకు మునుపు వదిలేస్తున్నటువంటి పితృదేవతల ఆరాధనని కొనసాగించడం కానీ చేయగలిగితే ఈ దోషం తొలగడానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ సమయంలో మేషరాశికి చెందినటువంటి వారు ఆయుష్ హోమం కానీ లేదా మృత్యుంజయ మంత్రాన్ని కానీ చెప్పుకుంటా ఉంటే కూడా చాలా మంచిది. దురాశకు వెళ్లకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడాను మీరు కానీ ప్రయత్నం చేయగలిగితే తృప్తికరమైనటువంటి జీవితం కూడాను ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లల విషయంలో కావచ్చు, అలాగే మీకున్నటువంటి అనారోగ్య విషయంలో కానీ మీ భాగస్వామి చెప్పినటువంటి ఆలోచనలు తీసుకొని కానీ ముందుకెళితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కాకపోతే భాగస్వామి వ్యాపారాల్లో కొద్దిగా బెడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్లో మీకు ఉన్నటువంటి పేరు డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే మీరు చేస్తున్న భాగస్వామి వ్యాపారంలో కావచ్చు, లేదా ఇతరులతో మీరు కొలాబరేట్ అయ్యేటప్పుడు కానీ కోపం తగ్గించుకుని ముందుకెళ్తే చాలా మంచిగా ఉంటుందని మాత్రం నేను సూచన ప్రమాణంగా తెలియజేస్తాను. అయితే ఈ వారంలో గమనించగలిగితే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి భార్యకి భర్త, భర్తకు భార్య అంటే వివాహితులు ఉన్నటువంటి వారికి అడ్జస్ట్మెంట్ ఎంతైనా అవసరమండి. అది కానీ లోపించిందంటే మాత్రం గొడవలు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పెద్దనాన్న కుటుంబంతో, దాయాదులతో మీరు ఎంత సమన్వయంగా పాటిస్తే ఆలోచనలు ముందుకెళ్తే కూడా అంత మంచిదిగా ఉంటుంది. అలాగే మీ అమ్మ విషయంలో వారిని ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ అంటారు, వాళ్ళని మీరు ఎంత ఆదరిస్తే అంత ఫలితాలు రాబోయే కాలంలో వారి నుండి ఉండబోతున్నాయి. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి 9, 10, 11, 12, 13 ఈ 5 రోజులు చాలా అద్భుతంగా ఉంది. ఆహ్లాదభరితమైన జీవితాన్ని కూడా పొందుతారు. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. భార్య దగ్గర భర్త కానీ, భర్త దగ్గర భార్య కానీ కోపతాపాలను తగ్గించుకొని ప్రవర్తించాలి. మీరు ఇంట్లో ఏ విధంగా ప్రవర్తించినా పబ్లిక్లో కూడా అదే విధమైనటువంటి కోపతాపాలని మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగం చోట కానీ ప్రదర్శించినట్లయితే మీకు చెడ్డ పేరు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఒకటి మైనస్గా కనబడుతుంది. దీన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తాయండి. అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, గురువుల్ని పూజించడం కానీ, గురువు యొక్క ఆలోచనలు తీసుకొని ముందుకెళ్ళండి. దక్షిణామూర్తిని అధికంగా పూజించండి, మంచి ఫలితాలు వస్తాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభమే కొద్దిగా అనీజీగా ఉండడం జరుగుతూ ఉంది. ఏ ప్రయత్నాలు చేసినా కానీ అధిక మొత్తంలో మీరు శక్తిని ఒడ్డాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. పెద్దల దగ్గర కూడాను మీరు చాలా చాకచక్యంగా మాట్లాడాలి. అలా కాదు అనుకుంటే 7, 8 తారీఖుల్లో మీరు ప్రయత్నించే విషయాల్లో కూడాను నిరుత్సాహం అనేది కనబడుతుంది. ఇది గమనించాలి. అలాగని మళ్ళీ మరుసటి రోజు 9వ తేదీ కానీ 10, 11వ తేదీలో ఏమైనా బాగుందంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి చేతికి వస్తుందా లేదా, వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ
అన్నటువంటి భయ ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. దూర ప్రాంతాలతో మనము వ్యాపారాలని మొదలుపెట్టేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి చక్కటి అనుభవాల్ని పొందిన తర్వాతే మీరు ప్రారంభిస్తే మంచిది. ఈ సమయంలో మొత్తం మీద దూర ప్రయాణాలకి వెళ్లకుండా ఉంటే కూడా మంచిది. తండ్రితో విభేదాలు పెట్టుకోకుండా ఉండాలి. అయితే ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది, కానీ అది కూడా శ్రమతో కూడిందిగానే కనబడతాను. మీకు 12వ తారీఖు 13వ తారీఖు మాత్రం చాలా బెస్ట్గా ఉంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అనుకూలిస్తుంది. ముఖ్యంగా మీరు ఈ యొక్క శ్రామిక వృత్తుల్లో ఉన్నటువంటి వారు, కార్మికులుగా పనిచేస్తున్న వారు, కర్షకులుగా ఉన్నటువంటి వారు, అలాగే లేబర్స్ వర్క్లో ఉన్నటువంటి వారికి అందరికీ బాగుంటుంది. అయితే ఇంజనీరింగ్ ఫీల్డ్ అంటే వర్క్ షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడాను ఈ వారము చాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే ఒక టెన్షన్ అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ వారంలో. మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వారు సరైన సమయానికి రాకపోవడం కావచ్చు, లేకపోతే మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పనిచేయడం కావచ్చు. ఇవన్నీ కూడా కొద్దిగా విపరీతమైనటువంటి హైపర్ టెన్షన్ని గురి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కోపతాపాలని వృత్తి వ్యాపారాల్లోనే వదిలేయకుండా మీ ఇంటికి వెళ్ళి అదేవిధంగా మీ యొక్క భాగస్వామితో గొడవలు పడడము, తత్ఫలితంగా మీ యొక్క గొడవలు చూసినటువంటి మీ బిడ్డలు అవి చూసి అసహించుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా ప్రత్యేకంగా మీరు గమనించాలి. అయితే స్త్రీలుగా ఉన్నటువంటి వారు, వివాహితులుగా ఉన్న స్త్రీలు తన భర్త ఎక్కడికైనా కానీ ప్రయాణం వెళ్ళేటప్పుడు చాలా చక్కగా అలంకరించుకొని, కనీసం ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని, చేతులకి గాజులు, నుదుటిన బొట్టు పెట్టుకొని ఎదురుగా రావడం చాలా అవసరం. ఈ సమయంలో వారు వెళ్ళే చోటు సక్సెస్ఫుల్గా వారికి మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకొని వారికి చిరునవ్వుతో ఎదురు వచ్చి సాగనంపితే ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఈ వారం మీకు అనుకూలిస్తుంది. అలాగే చూసినట్లయితే ఆరోగ్య విషయంలో స్త్రీలకి కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ పూర్వం చేసినటువంటి అప్పుల బెడదలు తొలగుతాయి. అందరిలో కూడాను పై చెయ్యి అనేది కనబడుతుంది. చీటీ పాటలు పాడినటువంటి వారికి, చీటీ పాటలో మీకు ఎవరైతే ఐపీ పెట్టేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడాను వాళ్ళకి జరిగిన గుణపాఠం వలన తిరిగి మీ దగ్గరికి డబ్బులు తెచ్చించడానికి కూడా అవకాశాలు ఈ వారం మెండుగా కనబడుతున్నాయి. శత్రువులు తగ్గడానికి అవకాశం కనబడుతూ ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ వారంలో మనం గమనించినట్లయితే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి అన్ని రంగాల్లో స్త్రీలకి పైచేయి ఉండబోతుంది. వారికి గౌరవం పెరగబోతుంది. వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ, ఉద్యోగం దగ్గర కానీ వారికి ముఖ్యత్వాన్ని అక్కడ ఉన్నటువంటి వారు ఇవ్వడము, వారి యొక్క పనితనానికి మెచ్చి ప్రమోషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రత్యేకంగా స్త్రీలకి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు 12వ తారీఖున 13వ తారీఖున ఈ 2 రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 రోజులు ఉపయోగించుకొని మీరు మల్టీ మీడియాలో పనిచేస్తున్నా, లేదా మీడియా టైప్ అంటే ఏమిటి, సినిమా ఫీల్డ్లో కావచ్చు, లేదా టీవీలో కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్లో కావచ్చు, ఐటీ ఫీల్డ్ సంబంధమైన వృత్తుల్లో కానీ, అలాగే సెల్ ఫోన్ సంబంధమైన షాపులు పెట్టుకున్నటువంటి వారికి చాలా యోగదాయకంగా ఈ 2 రోజులు ఉంది. ఉపయోగించుకుంటే తెలివితేటలు మిమ్మల్ని పైకి రప్పించడానికి అవకాశం ఉంటుంది. అలాగా మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి మనం చూడగలిగితే వీరికి చాలా యవ్వనమైనటువంటి మనసు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే శరీరం ముసలిదైనా కానీ మనసు మాత్రం యవ్వనంగా ఫీల్ అవుతుంది. అలాగే 60 ఏళ్ళున్నా కానీ నాకు 40 ఏళ్ళు ఉన్నట్టుగా ఫీల్ అవుతూ వాళ్ళు ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కావాలంటే దీని అనుభవంలో మీకే అర్థమవుతుంది. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో, ముఖ్యంగా వృషభ రాశికి చెందినటువంటి వారికి. అయితే వీటన్నిటి నుంచి మనం కొన్ని ఇంకా లొసుగులు ఏమైనా ఉంటే వాటిని తప్పించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని అధికంగా ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం కనబడుతుంది. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభమే చాలా అద్భుతంగా ఉంది. స్త్రీ సౌఖ్యాన్ని పొందుతారు. స్త్రీల ద్వారా చక్కటి మంచి ఫలితాలతో పాటు వారు మిమ్మల్ని మరల్చడానికి, అంటే ఏమిటి, చెడుదారులో ఉంటే
మిమ్మల్ని సవ్యమైన మార్గంలో పెట్టడానికి 7, 8 తారీఖులు చాలా యోగవంతంగా పనిచేస్తాయి. ఒకవేళ మీకు వివాహితులై అయితే కానీ లేదా వివాహం కాకుండా ఉన్నా కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు మిమ్మల్ని ఏదో ఒక గుడికైనా వెళ్తాము, కొద్దిగా ప్రశాంతంగా గడుపుతామన్న ఆలోచన మిమ్మల్ని తీసుకెళ్తారు కూడా. అదే సమయంలో మీ యొక్క గృహంలో ఉన్నటువంటి సంతానానికి కోపం అధికంగా ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఇసుగెత్తుకోవడము, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చేయాలా, మాకు చాలా పనులు ఉన్నాయనేసి తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని జవదాటడం కూడా జరుగుతుంది. ఇది మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో 9వ తారీఖున, 10వ తారీఖున, 11వ తారీఖున కూడాను మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీ కింద పనిచేస్తున్న లేబర్స్ మీకు తిరుగుబాటు చేయడము, వారు సవ్యమైనటువంటి ఫంక్షనాలిటీని పాటించకుండా మీరు పెట్టిన పెట్టుబడి మీ చేతికి రానికుండా చేయడము, ఇట్లాంటివి జరిగే అవకాశం కనబడుతూ ఉంది. పైపెచ్చు మీరు ఎక్కడికైనా కానీ టెన్షన్తో, కోపంతో ప్రయాణం చేసేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వీటన్నిటికీ సమన్వయము, ఓపిక అనేది చాలా అవసరం కూడా. అలాగే దీని ప్రభావం వలన ఏమవుతుందంటే తెలియకుండా మీకు ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే 12, 13వ తారీఖులు ఏమన్నా మనకి అనుకూలంగా ఉందంటే మీ కుటుంబంలో సమస్యలు మీకు టెన్షన్ తెచ్చిస్తాయి. ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా లేదా ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలనుకున్నా ఏదో ఆటంకం అనేది మిమ్మల్ని తట్టుతుంది. అందువల్ల మనసు చికాకుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వారంలో ఈశ్వరుని అధికంగా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఇంతవరకు అనారోగ్య ఖర్చులు పెట్టినటువంటి వారు వాటి నుంచి బయటపడడం కూడా జరుగుతుంది. మీ శరీరంలోనే సంజీవిని శక్తి ఉత్పత్తి అవడం అనేది కనబడుతుంది. అలాగే ఈ వారంలో మీ యొక్క స్పోర్ట్స్ విషయంలో చూసినట్లయితే కొంతమందికి స్పోర్ట్స్ అంటే, గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వారికి చాలా అగ్నితత్వం అనేది కనబడుతుంది. శరీరంలో ఒక మెరుపు లాంటిది, అగ్ని తేజస్సు అనేది కనబడి ఇంకా ఉత్సాహంగా ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, జిమ్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, స్పోర్ట్స్లో బాగా రాణించాలన్నటువంటి ఉన్నతమైన ఆశయాలు రేకెత్తించడంలో ఎలాంటి సందేహమే లేదని చెప్పొచ్చు. అయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతానంలో స్త్రీలకి కోపం అధికంగా ఉంటుంది. స్త్రీ సంతానానికి వారు ఏది కోరినా మీరు చేయవలసిన పరిస్థితి ఈ సందర్భం. అయితే తెలివితేటలు మాత్రం బాగుంటాయి. వారు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి కూడా. ఒకవేళ ఉద్యోగానికి వెళ్తున్నటువంటి స్త్రీ సంతానము అక్కడ పై అధికారుల దగ్గర కూడా కోపతాపాలు చూపకుండా ఉండడానికి మీరు మీ వంతుగా చెప్పాలి. ఇది గమనార్హం కూడా. అలాగే ఈ వారంలో చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి స్త్రీల వలన పురుషులకి చాలా సౌఖ్యవంతమైన జీవితం కనబడతా ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా అమ్మైనా కావచ్చు, అక్కైనా కావచ్చు, చెల్లి కానీ, భార్య కానీ, లేదా ఇంకా మీ ఇంట్లో ఎవరైతే మీకు శ్రేయోభిలాషులు వారి మాట వినండి. అందువల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు మీరు వెళ్ళిన చోట లభిస్తుంది అని కూడా చెప్పవచ్చు. అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ఆర్థికంగా ఇంతకుముందు వారం కంటే కూడా కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఇంతకుముందు వారం అంటే కొద్ది కష్టంగా ఏది ప్రయత్నం చేసినా డబ్బు రాకపోవడము, మీరు కష్టపడి పనిచేసిన సగం మాత్రమే చేతికి రావడం అనేది ఉండింది. కానీ ఇప్పుడు ఒక 75% మీ చేతికి రావడము, మీ ఖర్చులన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడం కూడా జరగబోతుంది. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే లక్ష్మీదేవిని నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కువగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వార ప్రారంభమే చాలా యోగవంతంగా కనబడతా ఉంది. 7వ తారీఖున 8వ తారీఖున ఉద్యోగం కొరకు అన్వేషణ చేస్తున్నటువంటి చక్కటి విద్య అర్హత కలిగినటువంటి వారందరికీ కూడాను ఉద్యోగం ప్రాప్తించబోతుంది. అలాగే ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలనుకున్నటువంటి వారికి కూడాను
పాజిటివ్గా వేవ్స్ కనబడుతున్నాయి. అదే సమయంలో 9వ తారీఖున, 10వ తారీఖున, 11వ తారీఖున మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో, అది కూడా ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంలో చక్కటి ధన ఆదాయం కలగబోతుంది. మీరు ఊహించిన విధంగా లాభాల్ని చూడబోతారు. అలాగే వివాహము కొరకు వయసుకొచ్చిన బిడ్డలకి వారు కానీ అలయన్స్ చూస్తుంటే వారికి ఈ సందర్భంలో మ్యారేజ్ మ్యాచింగ్స్ సెట్ అవుతాయి. అంటే ఇంతకు మునుపు వచ్చి వెళ్ళిపోయినటువంటి సంబంధాలు కూడా మళ్ళీ ఒకసారిగా మేము ఇవ్వమన్న వాళ్ళు కూడా మళ్ళీ రావడం కూడా జరగబోతుంది. మేము ఇస్తాము, మా కండిషన్ నచ్చిందనే అవకాశం కూడా కనబడతాము. అయితే ఇక్కడ 12, 13వ తారీఖులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు మీకున్నటువంటి వాహనాలకి కరెక్ట్గా బ్రేక్స్ ఉన్నాయా, లేకపోతే దానికి సంబంధించినటువంటి లైసెన్స్ ఉందా, ఆర్సీ ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని ముందుకెళ్ళాలి. దానితో పాటు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. అదేమిటంటే, మీరు ఎక్కడైతే లాభాలు వస్తాయి అని పెట్టుబడి పెట్టారు చూడండి, ఆ పెట్టుబడిలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని పెట్టుండాలి. కానీ అనవసరంగా మీకు నిరుత్సాహం, నిర్లక్ష్యంతోనో లేదా తొందరపాటుతోనో చేస్తుంటే మాత్రం ఇక్కడ నష్టం వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 12, 13 తారీఖులు ఇది గమనించాలి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సంబంధమైన బిజినెస్లో కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి అధికమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్రగ్స్ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, మెడికల్ షాప్ సంబంధమైనది కావచ్చు, ఎలక్ట్రికల్ షాప్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ పెట్టుకున్నటువంటి వారికి చాలా లాభాలు రాబోతాయి ఈ వారంలో. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మీరు గ్రహించాలి ఇక్కడ. అదేమిటంటే, మీ కుటుంబంలో మీ తల్లి దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ స్త్రీలు, ఇల్లాల దగ్గర కానీ కోపం రాని కూడా చూసుకోవాలి. వారికి కానీ కోపం వచ్చిందనుకోండి, ఇల్లు పీకి పందిరేసేస్తారంటారు చూడండి. అలాంటి విధానంగా గొడవలు జరగడానికి అవకాశం ఉంది. అంటే ఒక తుఫాను వాతావరణము వీరి వల్ల కలుగుతుంది. అందుకని ముందుగానే మనం ఏం చేయాలంటే సైలెంట్గా నడుచుకోవడం ఇక్కడ చాలా అవసరం కూడా. అలాగే ఎవరైతే మీ కుటుంబంలో చదువుతున్నటువంటి బిడ్డల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎక్కువగా చదువు 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 అని చెప్పడము, వాళ్ళని ఇసిగించడం వల్ల వారు ఆ చదువు అంటే కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి టూల్స్ అంటే ముఖ్యంగా మిక్సీలు కావచ్చు, లేదా వాషింగ్ మెషిన్స్ కావచ్చు, లేదా ఫ్రిడ్జ్, ఇలాంటి సాధనాలకి కరెంటు ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు ఆపేయడమే మంచిది. కరెంటు ఎట్లాగానే ఉండి మన పని అయిపోవాలంటే అవి పాడైపోవడానికి కూడా అవకాశం ఈ వారం ప్రత్యేకంగా ఉంది. ఇది గమనించాలి. అలాగే ఎవరైనా వయసుకు వచ్చినట్టు బిడ్డలు ప్రేమ అనే ఒక విషయంలో కానీ ఉంటే దాంట్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పెద్దలు చెప్పినట్టుగా వినాలి. వీరికి చదువు పట్ల కూడా నిరుత్సాహం అనేది ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు జ్ఞాపశక్తి తగ్గుతూ ఉంది. పళ్ళు పెదాలని పట్టి కొరకడము, ఇట్లాంటివి కూడా ఈ సందర్భంలో చేస్తారు. అలాగే మీ ఆడపిల్లలు అయితే కంపల్సరీగా వాళ్ళ యొక్క జుట్టుని వేళ్ళలో పెట్టి తిప్పడం కూడా జరుగుతుంది. ఇది కంపల్సరీగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ వారంలో అమ్మాయిలు చేసే పనులు, చిన్న చిన్న బిడ్డలు కావచ్చు, లేదా స్త్రీలు వయసుకు వచ్చిన బిడ్డలు చేసే పనులు ఇలా ఉంటాయి. అది కొద్దిగా దారిద్ర్య హేతుని చూపిస్తా కూడా ఉంది. అయితే ఈ వారంలో మీరు ఈ యొక్క కర్కాటక రాశికి చెందినటువంటి వారు, పునరుష నక్షత్రానికి చెందిన వారు ఉంటారు. వారికి ఏ విధంగా ఉంది అంటే చాలా యోగవంతంగా ఉంది. బాగా తెలివిగా ప్రవర్తించి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిలోకి రావడానికి అవకాశము ఉందన్నమాట. అలాగా పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. అయినా కానీ లాభాలు ప్రయత్నం చేస్తేనే వస్తాయి. ప్రయత్నం చేయకుండా ఉంటే మాత్రం లాభాలు రావు. వాళ్ళు చేసే పనిలో కానీ సక్సెస్ కాదు. ఇది మాత్రం స్ట్రిక్ట్గా చెప్పొచ్చు. అయితే అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఇంతవరకు వృత్తి వ్యాపారాల్లో నష్టాన్ని పొందినటువంటి వారికి లాభాలు పొందడానికి అవకాశం కనబడతా ఉంది. ఇది ప్రత్యేకంగా గమనించవచ్చు కూడా. అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే, శివుని గణపతిని అధికంగా ఆరాధన చేయాలి. సింహరాశికి చెందినటువంటి వారికి
ఈ వారంలో ప్రారంభమే మీరు ఏదైతే ప్రయత్నించి ముందుకెళ్ళాలని, అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అంటారు. మామూలుగా ఏదో ఒక పని చేసుకుంటుంటారు, ఉద్యోగం చేస్తుంటారు, వృత్తి చేస్తుంటారు, కానీ అక్కడ ఆదాయాలు సరిపోవు. ఇంకా కూడా మనం పార్ట్ టైం బిజినెస్ చేద్దాము, పార్ట్ టైంగా ఏదైనా చేద్దాము అన్నటువంటి ప్రయత్నాలు ఉంటాయి చూడండి, అవి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సంతానం మీకు కొద్దిగా నిరుత్సాహాన్ని ఇస్తుంది. మీరు ఎంత వాళ్ళకి మంచి చేస్తున్నా కానీ దాన్ని అర్థం చేసుకోకుండా, ఆ యొక్క చిన్నతనం కావచ్చు లేదా వయసులో వాళ్ళకి అలాంటి ఆలోచనలు రావడం వల్ల కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మీకు వారిని చూస్తే మేము ఇంత చేస్తున్నానే కుటుంబానికి, నా బిడ్డలకి, కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారే అన్నటువంటి ఒక ఫీలింగ్ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది 7, 8వ తారీఖుల్లో ప్రత్యేకంగా. అయితే 9, 10, 11వ తారీఖుల్లో చాలా అదృష్టకరంగా ఉన్నాయి ఈ 3 రోజులు. మీరు ఊహించరు అలాంటి ఫలితాలు వస్తాయి. లోన్కి అప్లై చేసి ఉంటారు, అది శాంక్షన్ అయిపోతుంది. లేదా ఎవరైనా అడిగుంటారు కావాలని డబ్బులు, ఇంతకు ముందు అనేక మార్లు ప్రయత్నం చేసిన ఇవ్వనని వాళ్ళు కూడా ఇస్తానని పిలవడం అనేది జరుగుతుంది. అలాగే ఒక లైసెన్స్ కోసం మీరు అప్లై చేస్తుంటారు, అందులో కూడా సక్సెస్ అవుతారు. మీ మేనమామ కుటుంబంతో సఖ్యత ఏర్పడుతుంది, చాలా అనుకూలంగా ఉంది సింహరాశి వారి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో వంశపారంపర్యంగా ఎవరైతే వృత్తుల్లో ఆ యొక్క రాజకీయంలో ఉంటారో వారికి కొద్దిగా మంచి జరగకపోయినా కానీ, ఇండివిజువల్గా అంటే వారి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా రాజకీయంలోకి వచ్చి ఉంటారు, అలాంటి వారికి పాజిటివ్గా కూడా కనబడతాం. అయితే 12, 13వ తారీఖుల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. అక్కడ ఏం బెస్ట్ అనిపిస్తుందంటే, మనకు ఈ జాతక శాస్త్ర పరిశీలనలో చూసినప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో వృత్తి వ్యాపారాల్లో భాగస్వామి వ్యాపారం బాగా డెవలప్ అవుతాయి. మీ పబ్లిక్లో మీకు మంచి పేరు వస్తుంది, సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, మిమ్మల్ని ముందర పెట్టుకొని ఒక తీర్పునివ్వమని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అంటే పెద్దరికంగా వ్యవహరించండి అని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు ఫేమ్ పెరుగుతూ ఉంది, పేరు పెరుగుతుంది, ఖ్యాతి వస్తుందని చెప్పొచ్చు. ఇది గమనార్హం. అయితే వృత్తి వ్యాపారాల్లో కొంతమంది తిరిగి ప్రయాణం చేస్తూ వ్యాపారాలు చేస్తుంటారు. మన ఇళ్ళ ముందర చాలామంది తెల్లవారితో అయితే అన్ని వ్యాపారాల వాళ్ళు ఇంటికి ముందరకు వచ్చి అరుస్తుంటారు, ఇలాగ తీసుకోండి, అది తీసుకోండి అనేసి, లేదా ఇలా రిపేర్ చేస్తాం, అలా రిపేర్ చేస్తామని. వారందరికీ కూడా చాలా అనుకూలంగా వ్యాపారం జరుగుతుంది ఈ వారంలో, దీంట్లో ఎంత మాత్రం తేడా ఉండదు. అదే సమయంలో ఈ వారంలో మీరు గమనించగలిగితే మీ కనిష్ట సోదరిమణుల నుంచి మాత్రమే కొద్దిగా వ్యతిరేక పవనములు, అంటే వ్యతిరేకమైనటువంటి విషయాలు మీరు తటస్థపడతారు. వాళ్ళ కోపం అధికి రావడము, మీ మీద ఏదో ఒక కేసు పెట్టడము, లేనిపోని వాటిలో ఇరికించడము, మీరు బాగా ఎదిగిన రీతిలో కనబడితే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళకి చెడ్డగా చెప్పడము. అంటే మీరు ఎవరో కాదు వాళ్ళు చేసేది, కనిష్ట సోదరిమణులు. వారి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కానీ కోపగించి నువ్వేం చేస్తారో చేసుకోపని అంటే వారు అనవసరమైన వాటిలో కూడా ఇరికించేస్తారు. ఇది చాలా గమనార్హం ఈ విషయం. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైతే తల్లి పాత్రను వ్యవహరిస్తున్నారో, ఒకవేళ తల్లి కూడా ఉండదు కానీ తల్లి యొక్క స్థానంలో ఉంటారు చూడండి, వాళ్ళని గౌరవించాలి. లేదా తల్లి ఉంటే తల్లినే గౌరవించాలి. అలా గౌరవించినప్పుడు మీరు బయట ఎంతమందికి బోబెట్టినా ప్రయోజనం లేదు, ఇంట్లో ఉన్న తల్లికి అన్నం పెట్టకపోయి అది శాపంగా పరిగణిస్తుంది. ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ వారంలో మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఇంతవరకు వ్యవసాయంలో లాస్ అయిపోయి ఉంటారు, లేదా ఏ వృత్తుల్లోనూ ఉండరు, ఒక చదువుకున్న దానికి కూడాను మొత్తం మీద దానికి ప్రయోజనం లేకుండా ఉంటుంది. వాటిలో మీ తల్లి యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్తే సక్సెస్ని చూస్తారు, ముఖ్యంగా మఖా నక్షత్రానికి చెందినటువంటి వారు. అలాగే పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా యోగవంతంగా ఉంది. కానీ మీ యొక్క తొందరపాటు మాటల వల్ల మీ యొక్క సంతానమే మీకు వ్యతిరేకంగా మారడానికి అవకాశం ఉంటుంది. సంతానమైనా ఎవరైనా కానీ మనం మాట్లాడే విధానాన్ని బట్టి వారు మనకి గౌరవాన్ని ఇస్తారు. ఇది గమనించి ముందుకెళ్ళండి. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ప్రత్యేకంగా మీ యొక్క థిక్ ఫ్రెండ్ మీకు నమ్మక ద్రోహం చేయడానికి అవకాశం కనబడతా ఉంది.
మంచిగా ఉంటూనే మిమ్మల్ని ఏదో ఒక చోట డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సరే, వీటి నుంచి మనం బయటపడాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆదిత్య హృదయాన్ని ఈ వారం అంతా పఠించండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారము ఏ విధంగా ఉంటుందంటే, వార ప్రారంభమే కొద్దిగా చికాకుగా ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒకటి పోతే ఒకటి రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, లేదా వాళ్ళ అసహనం ఏర్పడము, చదువుతున్న బిడ్డల్లో శ్రద్ధ తగ్గడము, అలాగే మీ తల్లికి మీ పట్ల కండిషన్ పెట్టడం. అంటే ఏమిటి, నువ్వు ఇలా చేస్తేనే ఇలా ఉండాలని కండిషన్ పెట్టి ఒక అసమర్థుడుగా లేదా అసమర్థురాలుగా చేయడం, ఇట్లాంటివి సంభవిస్తాయి. అయితే మన బంధువులే కదా, మన ఇంట్లో వాళ్ళే కదా, మన రక్త సంబంధమే కదా అని మీరు దాన్ని సర్దుకొని వెళ్తే సుఖశాంతులు ఏర్పడతాయి. లేదా కోపతాపాలతో కానీ ఉంటే ఇక్కడ బెడ్స్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎంత మగతనం చూపించినా ఈ వారం మీకు ప్రయోజనం ఉండదు. స్త్రీలదే పై చేయిగా ఉంటుంది ఇంట్లో. దానికి అడ్జస్ట్ అయిపోవాలి. కొన్ని విషయాల్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. లేదు నేను ఇలాగే ఉంటానంటే ఇబ్బందులు వస్తాయి. ఇది గమనించాలి. అదేవిధంగా సంతానంలో కూడాను వారు మాట్లాడే మాటలు దురుసుగా ఉంటాయి. అప్పుడు పెద్దలు మీరేం చేయాలంటే సర్దుమాటు చేసుకుని పోవాలి. ఇక్కడ ఎందుకు అలా అంటున్నానంటే, ఇప్పుడున్నటువంటి బిడ్డలు మన కుటుంబంలో చాలా వరకు తెలివితేటలు పెరిగిపోవడం వల్ల వాళ్ళు మనకి ఉపన్యాసాలు ఇచ్చి లెక్చరింగ్ ఇచ్చి మనకి బుద్ధిమత్తులు చెప్పే స్థాయిలో ఉన్నారు. అది ఈ వారం ప్రత్యక్షంగా మనం చూడొచ్చు కూడా. అయితే అది ఎప్పుడు జరుగుతుందంటే 9, 10, 11వ తారీఖులో జరుగుతుంది. అయితే 12, 13వ తారీఖులో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే మీ కుటుంబంలో ఉద్యోగం లేకుండా ఉన్నారో వారికి కంపల్సరీగా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. మీ ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యత ఏర్పడుతుంది. ఇంతకుముందు రావాల్సిన ధనము సకాలంలో రాక ఇబ్బంది పడి ఉంటారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కొని ధనలక్ష్మి రావడం కూడా జరుగుతుంది. అయితే ఒకటి మైనస్ ఏమిటంటే, మీరు ఇక్కడ కూడాను సహనాన్ని వహించాలి. ఇన్నాళ్ళుగా మీరు భరించారు అనేకమైన కష్టాలు. కానీ ఇంకా రాబోయే కాలం అంతా మీకు అనుకూలంగానే ఉండబోతుంది కన్యా రాశి వారికి. దాన్ని అనుసరించి కానీ మీరు ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి సంతోషకరమైన శుభవార్త కూడాను మీరు వినటంలో ఎలాంటి సందేహమే లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాగా మీరు ముఖ్యంగా ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్నా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదవాలనుకున్నా ఇప్పుడు అనుకూలంగా ఉంది. మీకు అన్ని కూడా కలిసి రాబోతున్నాయి. ఆర్థికంగా ఎదుగుదల పొందడానికి కూడా అవకాశం కనబడుతుంది కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి. అలాగా మీ కుటుంబంలో ధనం అనేది వస్తుంటుంది పోతుంటుంది. కానీ ఈ సందర్భంలో గమనించగలిగితే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉండడానికి అవకాశం కనబడుతోంది. రాబడి ఉంటుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ గోచరం అవుతా ఉంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి కోపం అధికంగా ఉండడానికి అవకాశం కనబడుతోంది. ఆ కోపం తగ్గించుకుని ముందుకెళ్ళండి. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా 12, 13వ తారీఖులు చాలా యోగవంతంగా ఉంది. అధికమైన ధన ఆదాయాన్ని, సంతోషాన్ని కూడాను పొందే అవకాశము కనబడతా ఉంది. అలాగా చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా మీరు మీ కుటుంబంలో వాక్కుని అదుపులో పెట్టుకొని ముందుకెళ్ళాలి. దురుస్తనంతో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. పెద్ద చిన్న అనే ఆలోచనతో వెళ్ళండి. అందువలన మీకు ఆస్తిపాస్తులు సమకూరడానికి అవకాశం కూడా కనబడుతూ ఉంది. సరే, వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు.
18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 7, 8 తారీఖులు అంటే వార ప్రారంభమే చాలా మంచి అవకాశాలని తెచ్చే విధంగా ఉంది. మీరు చేస్తున్నట్టు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడము, సహాయ సహకారాలు మీ యొక్క థిక్ ఫ్రెండ్ నుంచి రావడము, మీకు వివాహమై ఉంటే మీ యొక్క పిల్లనిచ్చిన మామ నుంచి సలహాలతో పాటు సహాయం కూడా అందడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకి బంగారు ఆభరణాలని కొనడానికి అవకాశం కనబడతా ఉంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అయితే 8, 7 తారీఖులో ఈ విధంగా ఉంటే 9, 10, 11వ తారీఖులో చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అక్కడే ఒక రోజంతా గడిపి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ కుటుంబం నుంచి దూరంగా ఉండి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. దానివల్ల లాభమేమో ఉంటుంది, కానీ మీరు వెళ్ళిన చోట పని అంత సులభంగా కాదు ఈ 3 రోజులు 9, 10, 11వ తారీఖులు. అందువల్ల కుటుంబానికి వేరుగా ఉండవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అది ఒక విధంగా గృహ నిర్మాణ విషయానికి సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క వాహన సంబంధమైన విషయం కావచ్చు, లేకపోతే ఒక షేర్ మార్కెటింగ్ సంబంధమైన విషయం కావచ్చు, లేదా అలాగే రైతులుగా ఉన్నటువంటి వారు వ్యవసాయ సంబంధమైన విషయం అని కూడా కావచ్చు. ఈ విషయాలన్నీ కూడా మనం పొందుపరచుకోవచ్చు. అయితే 12, 13వ తారీఖుల్లో మీకు మీ సంతానంలో స్త్రీలకి ఎవరికైనా అమ్మాయిలకి పెళ్ళై ఉంటే వారి కుటుంబంలో కొన్ని చిన్న చిన్న గొడవలు జరగడము, భర్త నుంచి విడిపోయి మీ ఇంటికి వస్తామని మాట్లాడడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అది 50-50గా ఉంది. కాబట్టి మీరు పెద్దలుగా ఉన్న వాళ్ళు సర్దుమాటు చేసుకొని ఉండమని చెప్పడము, లేకపోతే మీరు సలహాలు ఇవ్వడం చేస్తేనే ఈ సందర్భంలో మంచిది. ఇది గమనార్హం. అలాగే ఈ వారంలో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా స్త్రీలకే ఇక్కడ చెప్పడం అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాహువు 8వ స్థానంలో ఉండడము, రాహు స్త్రీ తత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అది కూడా మీ రాశికి కరెక్ట్గా రిలేటెడ్ రాశి ఏదంటే వృషభం. ఆ వృషభానికి అధిపతి కూడా శుక్రుడు అవడం జరిగింది. ఆ శుక్రుడు ఇప్పుడు 3వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఇలాంటి రిలేటెడ్గా మనం చూసినట్లయితే స్త్రీలకి అనారోగ్యం రావడము, అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఇన్ఫెక్షన్ కావడం, యూటరస్లో కావచ్చు, యూరినరీ బ్లాడర్లో కావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు దీన్ని, జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇండైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇందులో ముఖ్యంగా మనము ఈ ఆహారం తినే సమయంలో నోటి పూత అంటారు చూడండి, నోట్లో పుండు రావడం ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త తీసుకొని వెళ్తే పెద్ద సమస్య ఏం లేదు. డాక్టర్లు ఇప్పుడు మనకు అందుబాటులో ఉండడం జరిగింది. అది ఈ తులారాశి వారికి ఈ వారం కంప్లీట్గా కొద్దిగా సహనం లేనితనంగా ప్రవర్తిస్తారు. ఓపిక ఉండదు దేనికి కానీ, ఇప్పుడే అయిపోవాలా అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అంటే మనం ఒక ప్రయత్నం చేసేటప్పుడు దానికి కొద్ది సమయం ఇస్తాం. ఆ సమయం వీళ్ళు ఇప్పుడు ఒప్పుకోరు. ఇమ్మీడియట్లీగా మాకు వర్క్ అయిపోవాలన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన అనేది కనబడుతుంది.
ఇది ఒకటి మైనస్. మీరు ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడకుండా ఉంటేనే మంచిది కొన్ని విషయాల్లో. అలా మాట్లాడడం వల్ల ఈ తొందరపాటు మాటలు దొరలి అపార్థాలు కూడా దారితీసే అవకాశము ఈ తులారాశి వారికి ఈ వారం గోచరం అవుతా ఉంది. అలాగే చూసినట్లయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారు విశేషించి ఆ అధికార తత్వాన్ని చూపించడము, నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా కూడా ప్రవర్తిస్తారు ఈ వారంలో. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అంటే వారి దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆఫీస్లో పనిచేస్తుంటారు, ఆఫీస్లో ఒక ఆఫీసర్ అలాగే ప్రవర్తించాడు అనుకోండి, సరే మన టైం బాగలేదనేసి గమ్మున వచ్చేయడమే మంచిది. కంపల్సరీ వాళ్ళ తులారాశిలో ఈ వారంలో చిత్తా నక్షత్రానికి చెందిన వాళ్ళుగా ఉంటారు. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వాహనాల సంబంధమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అది జాగ్రత్తగా మీరు కానీ అంటే మీ వాహనాన్ని ఇతరులకి ఇవ్వకుండా చూసుకోవాలి. మీ వల్ల మీ వాహనానికి ఖర్చు ఉండదు, మీరు ఇతరులకు ఇస్తారు, ఫ్రెండ్స్ కావచ్చు లేదా బంధువులు కావచ్చినప్పుడు అది ఖండం చేసుకొచ్చి తీసుకొచ్చి పెడేస్తారు. అది మీకు ఖర్చుని ఇస్తుంది కూడా. అలాగే గృహ నిర్మాణ సమయంలో కూడాను కొద్దిగా అధికమైన ఖర్చులతో కూడినటువంటి వ్యవహారం నడుస్తుంది. ఏదో నష్టపోవడము, మళ్ళీ దాన్ని చేయడము, ఒక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అది బాగలేదని మళ్ళీ తీసేసి మళ్ళీ కట్టడము, ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశము స్వాతి నక్షత్రానికి చెందిన వారికి ఉంది. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ కుటుంబంలో మీ తల్లికి మీ పట్ల చాలా ఆదరణ ఏర్పడుతుంది. పెద్దరికంగా సహాయ సహకారాలు కూడాను అందించడంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ వారంలో ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందంటే గణపతిని మరియు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి, మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభంలో 7-8 తారీఖులోనే మీ కుటుంబానికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎలాగంటే వారు ఎక్కడికైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకున్నా, గుడికి గోపురాలకు వెళ్ళాలనుకుంటే కూడా అధిక ఖర్చులు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సమస్యకు పరిహారాన్ని పొందాలంటే ఎవరో చెప్పుంటారు పండితులు, ఈ పరిహారం చేయండి మీ కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు, లేదా కుటుంబంలో ఆగిపోయినటువంటి వివాహం అవుతుంది, లేదా రావాల్సిన రాబడి చేతికి వస్తుంది అని చెప్పుంటే ఆ పరిహారం కోసము మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఆ పరిహారం చేయాల్సిన పరిస్థితి 7-8 తారీఖులో కనబడుతుంది. 9, 10, 11వ తారీఖులో చూస్తే చాలా యోగవంతంగా ఉంది. మీ యొక్క బ్రదర్ కావచ్చు, అంటే మీకు అన్న, అలాగే మీ యొక్క కుటుంబంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరు ఖాళీగా ఉన్నా కానీ ఏదో ఒక పని చేసుకోవడానికి వాళ్ళు పనిని కలిగిస్తారు. వాళ్ళు రికమెండ్ చేసి మీకు ఒక పనిని అప్పచెప్పడము, దాని ద్వారా ఆదాయాలు పొందడం జరుగుతుంది. కుటుంబంలో సుఖవంతమైనటువంటి సౌఖ్యవంతమైన అలాగే శుభకరమైనటువంటి సంఘటనలు అనేకం జరగబోతున్నాయి ఈ వారంలో ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి. అయితే 12, 13వ తారీఖుల్లో మీరు ఊహించినంత ఫలితాలు ఉండవు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే వద్దనుకున్నా కానీ కొన్ని ఖర్చులు వస్తాయి. అది మీరుగా కోరుకున్నది కాదు, అవి తప్పనిసరిగా చేయవలసిన ఖర్చులే ఉంటాయి. అది ముఖ్యంగా మీ యొక్క సుఖశాంతులకు సంబంధించింది. మీ ఇంట్లో వారిని సుఖించడానికి చేయవలసిన ఖర్చులు ఇవి. ఒక గృహాన్ని నిర్మించడానికి కావచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ కొనడానికి కావచ్చు, లేకపోతే ఒక ప్లేస్ని కొనాలి అని అప్పు చేయడం కానీ, దానికి మళ్ళీ ఎక్కువ వడ్డీతో ఖర్చు పెట్టడము, అంటే అనవసరమైన ఖర్చు అది కూడా అలాగే చేయడానికి అవకాశం కనబడుతుంది. ఈ వారంలో వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి విశేషించి భార్యాభర్తల మధ్య పెద్దగా పొరపచ్చులు ఉండవు, అంటే మంచిగా ఉండదు. ఒకటి పోతే ఒకటి రావడము, మనస్పర్ధలు రావడము, ఒకరికొకరు సహకరించకపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉండడము, లగ్నంలోనే కేతు ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ సంవత్సర గ్రహాలు, ఇవన్నీ ఇలాగ ఉంటాయంటే ఉండవు. ఎందుకంటే ఇప్పుడు కేతువు ఏ నక్షత్ర చార పొందాడు, రాహు ఏ నక్షత్ర చార పొందారన్న దాన్ని బట్టి ఈ యొక్క ఫలితాలు అనేది మీకు చెప్తున్నాను. అలాగా మీ యొక్క రాశికి 12వ స్థానం 3 గ్రహాల యొక్క కలయిక ఏర్పడింది. అంటే 12వ స్థానంలో 3 అశుభ గ్రహాలు కానీ చెప్పడం జరుగుతుంది. కుజుడు కానీ, సూర్యుడు కానీ, బుధుడు కానీ. తత్ఫలితంగా అధికమైనటువంటి ఖర్చులు రావడం, మీరు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా కానీ సంపాదించింది తక్కువగా ఉంటుంది,
ఖర్చు పెట్టేది మాత్రం ఎక్కువగా ఉండడానికి అవకాశం కనబడుతోంది. దాన్ని బట్టి మనం నడుచుకోవడం అనేది చెయ్యాలి కూడా. ఈ వారంలో విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా ధనం దగ్గర లోటు ఏర్పడుతుంది. ఎంత సంపాదించినా చాలినటువంటి సంపాదన కనబడుతుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకుని వెళ్ళే వారికి అదే పుష్కలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తృప్తి లేని వారికి చాలా నిరుత్సాహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అలాగా అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా యోగవంతంగా ఉంది. వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా డెంటిస్టులుగా వర్క్ చేస్తుంటారు వైద్యములో, అలాంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. లాయర్లుగా వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఈ వారం కనబడతా ఉంది. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే మీకు 7, 8వ తారీఖుల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు గ్రహాలు. దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి, ఆహ్లాదభరితం. అయితే ఇక్కడ ఈ 7, 8 తారీఖుల్లో మీకు తెలియకుండానే ఏదో ఒక తప్పుని చేయాలనిపించి ప్రేరేపణ జరుగుతుంది. దాని నుంచి కానీ మీరు తప్పించుకోగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సరే, వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలంటే ఇంద్రుని పూజించాలి. ఇంద్రుని ఏంది కొత్తగా పూజించమని అంటారంటే ఇంద్రుడే మనకి భోగలాలసుడుగా, అంటే భోగాలు ఇచ్చేవాడు. అతనే మన దగ్గర తప్పు చేపిస్తాడు కూడా. అందుకని ఇంద్రదేవుని, తూర్పు దిక్కు అధిపతి అయినటువంటి ఇంద్రుని ఓం లం ఇంద్రాయ నమః అని మంత్రాన్ని ఉపయోగించి కానీ చెప్పగలిగితే ఆ దోషం అనేది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నానికి చెందిన వారికి తొలగిపోతుంది. మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనబడతా ఉంది. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభమే అద్భుతంగా ఉంది. ఒక ఏనుగు బలం అనేది కలుగుతుంది. ఏనుగంత బలం వచ్చిందంటారు చూడండి. ఎవరి వల్ల అంటే మీ మనసు వల్ల. మీ మనసు అంతా ఆహ్లాదంగా ఉంటుంది. మీ మనసు ఈ 4 చెప్పిన వాటి వినేది కాదు, ఎట్లా పడితే అట్లా పోతా ఉండేది. కానీ ఇప్పుడు మీ మనసు 7, 8 తారీఖుల్లో కంట్రోల్కి రాబోతుంది. తత్ఫలితంగా మీ కుటుంబ సభ్యుల యొక్క విలువలు తెలుస్తాయి. మా నాన్న ఏమిటి, మా అమ్మ ఏమిటి, మా పెళ్ళైన తర్వాత పెళ్ళాం ఏమిటి, లేదా బిడ్డలు ఏంటంటే విలువలు తెలుస్తాయి. ఇన్నాళ్ళు విలువలు తెలియలే. ఈ 2 రోజుల్లో మీకు చాలా వరకు ఆహ్లాదం ఉంటుంది, విలువలు తెలిసి వస్తాయి. అయితే 9, 10, 11వ తారీఖుల్లో ఆ ఉల్లాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ మీ కుటుంబ సౌఖ్యం కొరకు ఖర్చు పెడతారు. సరే, ఆ ఖర్చు ఎలా పెడతారంటే మీ స్వతహాగా సంపాదించింది దాచిపెట్టిందంతా కూడా పెట్టడం అనేది కనబడుతుంది. పైపెచ్చు ఏదో ఒక గృహాన్ని నిర్మించాలని పెట్టుకున్నటువంటి డబ్బు కూడా ఇప్పుడు మీ కుటుంబానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ముందు వెనక చూడకుండా మీరు ఈ 9, 10, 11వ తారీఖులో ఖర్చు పెట్టేస్తారు. అది కూడా మీరు కంట్రోల్లో తీసుకొని చేయాల్సిన పని అనమాట. అందుకే చెప్తున్నా. అయితే 12, 13వ తారీఖులో చాలా బెస్ట్గా ఉంది. మీరు అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీకు థిక్ ఫ్రెండ్ మీకు అనుకూలిస్తాడు. నైబర్స్ బాగా అనుకూలిస్తారు. ఎప్పుడో తీసుకున్నటువంటి డబ్బు ఎవరో ద్వారా మీకు రావడం అనేది ఉంటుంది. చిన్న ప్రయాణాలు చేయడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. చాలా బెస్ట్గా ఉందని చెప్పొచ్చు 12, 13వ తారీఖులు. అయితే ఈ వారంలో గమనించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ ధనుసు రాశి చెందినటువంటి వారికి సక్సెస్ అనేది కనబడుతూ ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఖర్చు పెట్టినా కానీ అక్కడ వీరికి సెటిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఏర్పడము, అక్కడ పర్మనెంట్గా జాబ్ దొరకడం కూడా జరగబోతా ఉంది. అయితే ఈ వారంలో లాభాలు అధికంగా రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మీ సంతానం ద్వారా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సంతానం ద్వారా శుభవార్త అనేది కనబడుతూ ఉంది. అలాగే మీ తండ్రి మిమ్మల్ని చాలా వరకు ఆదరిస్తాడు. అలాగే మీ యొక్క కుటుంబంలో వివాహమైనటువంటి వారు ఉంటే వారి యొక్క అత్త నుండి చక్కటి ఆర్థిక సహాయం కూడా కనబడుతుంది. మొత్తం మీద లాభాలు అయితే కనబడుతున్నాయి. దాన్ని మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ వారంలో మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి వ్యయం అధికంగా ఉన్నప్పటికీ కూడాను సంతోషాన్ని ఇస్తుంది. ఇందులో ఎలాంటి తేడా లేదు. కాకపోతే శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో అన్ని పనిచేస్తున్నప్పటికీ కూడా ఉష్ణం అధికంగా ఉండడం వల్ల తలలో ఉన్న ఎంట్రుకలు రాలిపోవడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఈ మూలా నక్షత్రానికి చెందిన వాళ్ళు ప్రత్యేకంగా మీరు గమనించవచ్చు ఈ వారం. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి చాలా అనుకూలంగా ఉంది.
స్త్రీలు ఎంత స్మూత్గా మాట్లాడతారంటే ఈ వారంలో ఎవరినైనా కానీ వారి వైపుకి ఆకర్షించగలిగే శక్తి ఈ వారం వారికి గ్రహాలు అందిస్తున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి అధికారుల యొక్క సలహాలు, అధికారుల యొక్క సహాయము, అధికారుల యొక్క సపోర్ట్ అనేది కనబడుతోంది. దాన్ని ఉపయోగించుకుని కానీ మీరు ముందుకెళ్తే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి కూడా ఇది దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా మంచి ఫలితాలు రావడానికి మీరు ఈ వారంలో దుర్గామాతను ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభంలోనే మీ యొక్క కుటుంబంలో వివాహమైనటువంటి వారి గురించి చెప్తున్నాను. భాగస్వామికి అనవసరమైనటువంటి ఖర్చులు ఫామ్ అవడం, అది అనారోగ్య ఖర్చులు కాదు, ముఖ్యంగా స్త్రీలకి. అలాగే మీ కుటుంబంలో స్త్రీ సంతానానికి ఉద్యోగ అవసరమై మీరు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే ఎక్కడైనా ఉద్యోగంలో చేర్పించాలా, మీ అమ్మాయి బాగా చదువుకుంటుంది, ఒక ఇంటర్వ్యూ వస్తుంది, కానీ దానికి ఇంతనే డిపాజిట్ చేయమని అంటారు, దానికి ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది. అయితే 9, 10, 11వ తారీఖులో చాలా యోగవంతంగా కనబడతాం. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో లేదా వృత్తి వ్యాపారాల్లో ఉంటారో అక్కడ అందరూ మిమ్మల్ని గౌరవించడము, మీకంటూ ఒక ప్రత్యేకత ఇవ్వడం కూడా జరుగుతుంది. కుటుంబంతో కలిసిమెలిసి ఉండడము, ఆహ్లాదభరితమైన జీవితాన్ని పొందడం కూడా జరుగుతుంది. అసలు మీరు ఊహించినటువంటి విధంగా ఆదాయాలు కూడా పొందబోతున్నారు ఈ వారంలో. ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కూడా చెప్పొచ్చు. 12, 13వ తారీఖుల్లో మీ కుటుంబానికి కావాల్సినటువంటి ఖర్చులు పెట్టడం. దేనికి పెడతారంటే వివాహ విషయంలో కావచ్చు, అలాగే మీరు ఏదైనా ఒక నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు అధిక మొత్తంలో రాబడిని పొందడానికి పెట్టుబడిగా పెట్టడానికి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడతా ఉంది. ఇది గమనార్హం. అయితే సంతాన విషయంలో వయసుకు వచ్చిన బిడ్డలు ఎక్కడైనా మీకు దూరంగా కానీ చదువుతూ ఉంటే వారికి అప్పుడప్పుడు వెళ్ళి కనబడి వారి క్షేమ సమాచారాలని తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పించేంత వరకు కానీ తిరిగి ఎప్పుడు వెళ్ళరు. మీరు వెళ్ళి అక్కడ విచారించాలా, ఏమిటి వాళ్ళ క్షేమ సమాచారం ఎలా ఉన్నాయని చూసుకొని రావడం అనేది ఈ వారం తప్పనిసరిగా చేయండి. ఒకవేళ వాళ్ళు దూర ప్రాంతంలో కానీ చదువుకుంటా కానీ ఉండగలిగితే. అలాగా చూసినట్లయితే ఈ వారంలో మంచి ఆదాయాలు రాబోతున్నాయి. దాన్ని చక్కగా మీరు ఉపయోగించుకోవాలి. దాంట్లో కొంత వంతుని ఏదో ఒక 5%, 2% భగవంతుని ఆరాధనలో గడపడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు మానసికంగా ఒత్తులన్నీ తొలగిపోయి ఉల్లాసవంతంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ యొక్క వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, ఉద్యోగంలో వెరీ బిజీగా గడపపోతారు ఈ వారంలో. మీరు చాలా వరకు హార్డ్ వర్క్ చేయవలసిన పరిస్థితి. మీ యొక్క ఎనర్జీ అంతా కూడా ఎక్కువగా డ్రైన్ అప్ అయిపోతుంది. చాలా వరకు పెట్టుబడిగా మీ శ్రమని పెట్టాల్సిన పరిస్థితి. అందువల్ల సుఖం అనేది దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొద్దిగా మీరేం చేయాలంటే రిలీఫ్ అవ్వాలి. ఎప్పుడు పని 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 ఉండడం వల్ల ఆరోగ్యం కూడా ఒక దశలో చెడిపోవడానికి అవకాశం కనబడుతుంది. ఇది మనం గమనించాలి కూడా. అయితే ఈ వారంలో విశేషించి మీకు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎక్కువగా అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. పనిలో ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. మీ తండ్రితోనే మీకు మాట్లాడలేనంత పరిస్థితి, అంటే అంత బిజీ అనమాట. మీ తల్లిదండ్రులని కరెక్ట్గా వారానికి ఒకసారి అయినా కానీ అసలు పలకరించలేని పరిస్థితి కూడా కనబడుతుంది. అంత బిజీగా ఉండడానికి అవకాశం. ఇందులో మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. సంతానాన్ని కూడా పలకరించలేని పరిస్థితి కనబడుతుంది. అంటే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అన్నట్లుగా మనము అమితం తప్పి ప్రవర్తించకూడదు కదండి. అందుకని చెప్తున్నాను. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధికంగా మొదట చెప్పినట్టుగా అనారోగ్యమైనటువంటి ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో జాగ్రత్తలు తీసుకుని భాగస్వామికి. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే మీ యొక్క వృత్తిలో, అంటే సొంత వృత్తిలో మెయిన్గా మీ కింద పనిచేస్తున్న లేబర్స్తో విభేదాలు రావడానికి అవకాశం ఉంది.
వారితో చాలా సౌమ్యంగా నడుచుకోగలిగితే రాబోయే కాలంలో వాళ్ళ నుండి ఎక్కువ ఉపయోగాలు పొందేయడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇది గమనార్హం కూడా. అయితే వీటి నుంచి మనం బయటపడాలి, చక్కగా ఈ యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేసుకోవాలి అనుకుంటే వనదుర్గాదేవిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభమే అధిక లాభాలను తెచ్చే విధంగా కనబడుతుంది. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా కొత్తగా వివాహం అయ్యి వారి అత్తగారింటికి మీ ఇంట్లో ఉండి ఒక ఆడబిడ్డ వెళ్ళి ఉంటే అక్కడి నుంచి ఆ అమ్మాయి ప్రతి విషయానికి కూడా మీకు ఫోన్ ద్వారా ఆ విషయాలను చెప్తూ ఆమె బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు ఆమెకు చెప్పాలి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నావు, అన్నీ మేము చూసుకున్నాం, ఇప్పుడు ఏ టు జెడ్ మీ భర్త మీ కుటుంబం చూసుకోవాలని చెప్పి వాళ్ళని సర్దుమాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. 7, 8 తారీఖులు, 9, 10 అలాగే 11వ తారీఖుల్లో చూసినట్లయితే రాబడి ఎంతైతే ఉంటుందో దానికి తగినట్టుగా ఖర్చు కూడా ఉంటుంది. దేనికి ఖర్చు పెడతారు అని మనం గమనించినట్లయితే కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. లేదా మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా కానీ ఇతర దేశాలకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తే వారు మిమ్మల్ని సహాయం అడిగి ఆర్థికంగా మీ నుండి పొందడం కూడా జరుగుతుంది. అట్లా కూడా మీరు ఉన్నదాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తిరిగి అది వస్తుంది, అది ఖర్చు అంటే పూర్తిగా రాంది, అయితే వచ్చేదానికి మనం ఖర్చు పెట్టవచ్చు, తప్పేం లేదు. అదే సమయంలో 12, 13వ తారీఖుల్లో మీకు ఉల్లాసవంతమైనటువంటి జీవితము, మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా సహపంక్తిని పొందడము, భోజనం చేయడము, మీకు ఉన్నటువంటి బాధల్ని కావచ్చు సంతోషాలని కానీ పంచుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో అందరితో కలిసి అనేక విషయాల్ని చర్చించడం కూడా జరగబోతుంది. ఇందులో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. అదే సమయంలో విశేషించి ఈ వారంలో మీ కుటుంబంలో వాహన సంబంధమైనటువంటి ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనాలన్న ఆలోచన కలుగుతుంది. మీ ఫ్రెండ్స్లో ఒకరు చీటీ వేస్తున్నాను, మీరు ఇందులో పార్టిసిపేట్ చేయమని అడగడం జరుగుతుంది. అందులో వెళ్తే మీకు మంచి జరుగుతుంది, కానీ అప్పుడప్పుడు మీరు గమనిస్తూ ఉండాలి. మీ సొంత గ్రామానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఈ వారం కనబడతాం. అలాగే ఈ వారంలో మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అంత ఎక్కువగా ఉత్సాహభరితంగా ఉండకపోవచ్చు. అయితే మీరు కానీ తృప్తి పొందగలిగితే దాంట్లో కూడా ఆనందకరమైన జీవితాన్ని తప్పనిసరిగా పొందుతారు. మీ తండ్రికి సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ రండి. ఎప్పుడు ఒకవేళ దూరంగా ఉన్నా కానీ అప్పుడప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోన్ ద్వారా పలకరించడం చేయండి. ఇంతకుముందు మీకు ఆయన నుంచి కొద్దిగా చేదు జ్ఞాపకాలు కావచ్చు లేదా అనుభూతులు కానీ జరిగినప్పటికీ అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా చక్కగా ఆదరిస్తేనే మీ తండ్రి క్షేమంగా ఉండడానికి కూడాను ఈ సమయంలో అవకాశం కనబడతా ఉంది. అయితే ఇక్కడ విశేషించి ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ధనిష్టా నక్షత్రంలో ఉంటారు, 3, 4 పాదాలు. ఈ ధనిష్టా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారైతే ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు లాభిస్తారు. వారి యొక్క వృత్తిలో కానీ వారు చేస్తున్న బిజినెస్లో కానీ ఆదాయాలు పొందడానికి అవకాశం కనబడుతుంది. వాటిని ఇంటికి కూడా పంపిస్తారు మన దేశంలో ఉన్న వారికి. అలాగా శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా యోగవంతంగా ఉంది. నూతనంగా వస్తువుల్ని ఇంటికి కొనడము, ఇన్నాళ్ళుగా సౌకర్యం లేనటువంటి కుటుంబంలో అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే తలకు సంబంధమైన నొప్పి మాత్రం వెంబడిస్తుంది. అది సైనస్గా కూడా పరిగణించవచ్చు. సైనస్ ప్రాబ్లం, ముక్కు దెబ్బడ, ఇలాగ అది దానివల్ల ఏమిటంటే తల లాగినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇందులో మాత్రం జాగ్రత్త తీసుకోండి. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకెళ్ళాలి. వారు ఇతరులకి ఎబ్బడి మొబ్బడిగా ఎవరో డబ్బులు అడిగారని మాత్రం ఇవ్వకండి, అలా ఇస్తే తిరిగి రాదు. అందుకని నేను చెప్పాను,
పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్తే చాలా మంచిది. అయితే వీటన్నిటినీ మనం బయటపడాలి అంటే ఏం చేయాలంటే ఈ వారంలో విశేషించి లలితా పరమేశ్వరి ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగవంతంగా ఉంది. వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు కలిసి వస్తుంది. ఒకవేళ మీ యొక్క ఫ్యాక్టరీలో కావచ్చు లేదా మీ యొక్క ఆఫీసులో కావచ్చు స్త్రీలు కానీ మీకు సహకరిస్తూ ఉంటే వారి సహాయ సహకారాలని పొందుతూ వాళ్ళకి కూడా ఊరటగా మీ యొక్క హెల్ప్ కూడా చేయండి. అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కనెక్టివిటీ అనేది కొనసాగుతుంది, సౌఖ్యవంతమైనటువంటి జీవితము ఏర్పడుతుంది. కుటుంబంలో ఆఫీసులో ఎలాంటి చీకుచింతలు సమస్యలు లేనప్పుడు కుటుంబంతో కూడా బాగా కలిసిపోవడానికి అవకాశం కనబడుతుంది. అది 7-8 తారీఖులు అయితే సంభవిస్తాం. 9, 10, 11వ తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటుంది, డెవలప్ అవుతుంది. అలాగే హ్యూజ్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది, సర్ప్లస్ గెయిన్స్ ఫామ్ అవుతాయి. మీరు ఆస్తిపాస్తులను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక విషయాన్ని గమనించాలి, ఏదైనా ఒక చోట మీరు స్థలాన్ని కొనాలనుకుంటే అది గవర్నమెంటెడ్ సంబంధమైనటువంటి ప్రాంతంగా ఉంటే కొనకండి. అది ఎప్పటికైనా మీ నుండి గవర్నమెంట్ జప్తు చేసుకుంటుంది. ఈ విషయం ఈ వారంలో మీకు ప్రత్యేకంగా తటస్థపడుతుంది. దీనికి డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ముందుకెళ్ళండి. ఎప్పుడంటే 9, 10, 11వ తారీఖులు. అలాగే 12, 13వ తారీఖుల్లో అధిక వ్యయాన్ని మీరు పొందుతారు. ఆ వ్యయం కూడాను మీకు లాభాన్ని ఇచ్చే విధంగా ప్లాన్స్ వేసుకుని ముందుకెళ్తే ఖర్చు పెట్టింది తిరిగి మన చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇంటి మీద కావచ్చు, లేకపోతే మనము ఏదైనా స్థలం మీద కావచ్చు, లేదా ఒక ఆస్తి స్థిరాస్తుల మీద కానీ కొనిపెడితే అది తిరిగి మీకు రీక్యాష్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ వారంలో మీకు కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందువల్ల ఏమిటంటే ఒక ఈగోనెస్, గర్వం కూడా ఉంటుంది. నేను భలే మాట్లాడగలను, నేను ఎవరినైనా నా వైపుకి తిప్పుకోగలను అన్నట్టు ఆలోచన ఉంటుంది. ఇది కాన్ఫిడెంట్గా ఉంటే పర్వాలేదు, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల నుండి మీరు బయటపడతారు. ఏదేని చిన్న కేసు కావచ్చు, సివిల్ కేసు కావచ్చు, క్రిమినల్ కేసు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని నుంచి మీకు తప్పనిసరిగా ఊరట అనేది లభిస్తుంది. అది మధ్యస్థ రూపంలో కానీ లేదా పెద్దలు సమకూర్చే న్యాయ రూపంలో కూడా అది సక్సెస్ అవడానికి ఈ వారము అనుకూలంగానే ఉంది. అయితే ఒకటి ఏమిటంటే మీరు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకోండి. ఎందుకంటే ఈ సందర్భంలో కొద్దిగా ప్రమాదం వాటిల్తా ఉంది కుటుంబంలో ఉన్నటువంటి వారికి. అలాగే ఈ వారంలో చూసినట్లయితే మీ యొక్క మేనమామ కుటుంబంతో సఖ్యత తగ్గుతూ ఉంది. ముఖ్యంగా మీ యొక్క భార్య భర్తల మధ్య కూడా సఖ్యత తగ్గడానికి అవకాశం ఉంటుంది. దుర్స్థానాన్ని మాని మాట్లాడుకోనే విషయంలో చాలా ప్రేమతో మాట్లాడుకోండి. ఏదో ఎప్పుడో జరిగిన విషయాల్ని ముందర పెట్టుకొని విషయవాంఛతో కానీ మీరు కానీ చర్చించగలిగితే అది అపార్థాలకి దారితీసి కుటుంబంలో గందరగోళాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగా కుదుట పడడానికి అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి ఈ యొక్క మీనరాశికి చెందినటువంటి వారికి 7, 8, 9, 10, 11వ తారీఖుల్లో అద్భుతంగా ఉంది. వారు అనుకున్నట్లుగా జరుగుతాయి. చేతి నిండా డబ్బు వస్తుంది, కానీ అది నిలబడుతుందా లేదనేది మాత్రం మీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగా రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూర్వీకుల ఆస్తిపాస్తులు కూడా మీకు రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. సరే, ఇంకేమైనా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలంటే విష్ణుమూర్తిని అధికంగా ఆరాధన చేయాలి ఈ వారంలో. తదుపరి వారము వారాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.